గురుకులాల్లో సూచి శుభ్రత పాటించడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. దాంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థినిలు విషజ్వరాల బారిన పడ్డారు. 100 మందికి పైగా విద్యార్థులు ఫీవర్స్ తో బాధపడుతున్నారు. అయినా రేవంత్ సర్కార్కు చీమ కుట్టినట్లయినా లేదు. జ్వరం వచ్చినా పట్టించుకోకపోవడంతో ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఇంటికెళ్లిపోయారు. మరికొందరు ఆర్థిక సమస్యలతో హాస్టల్లోనే ఉంటున్నారు. తీవ్ర జ్వరంగా ఉన్న 5గురిని ఆసుపత్రిలో చేర్పించారు. ఇక గురుకుల పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థినీలు ఉంటే కనీస మౌలిక వసతులు కల్పించలేదు. ఇక విషజ్వరాలు ప్రబలితే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయలేదు. గురుకుల పాఠశాలలను జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత సందర్శించి విద్యార్థినీలను పరామర్శించారు. ఇక గురుకులాల్లో సూచి శుభ్రత పాటించడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. దాంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థినిలు విషజ్వరాలు బారిన పడ్డారు. 100 మందికి పైగా విద్యార్థులు ఫీవర్స్ తో బాధపడుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సందీప్, చెప్పండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది అక్కడ? ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రంలో అంటే ఈ పాఠశాల కళాశాల మైనార్టీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి ఈ పాఠశాల కళాశాల జగిత్యాల పట్టణ కేంద్రంలోని భవానీ నగర్ లో ఉంది. దీనికి సంబంధించి గత 3 రోజులుగా విద్యార్థినులు మొత్తం కూడా దాదాపు అంటే 520 మందికి పైగా విద్యార్థినులు అందులో ఉన్నారు. పూర్తిగా బాలికలకు సంబంధించింది ఈ పాఠశాల కళాశాల కూడా. అయితే ఇందులో దాదాపు 120 మందికి పై లోపల వీళ్ళంతా కూడా విష జ్వరాలతో బాధపడుతున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 70 నుంచి 80 మంది కూడా విష జ్వరాల కారణంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇవాళ అంటే విజిట్ చేసినటువంటి క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అలాగే మనం కూడా టీమ్స్ సపరేట్ గా వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో అనేక మంది కూడా ఇంకా ఈ వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఉన్నారు. అయితే అందరికి కూడా స్థానికంగా ట్రీట్మెంట్ వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో చూస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పండ్లు, అలాగే అరటి పండ్లతో పాటు దానిమ్మ ఇవన్నీ కూడా పిల్లలకు సాయంత్రం పూట అందించే స్నాక్స్ మొత్తం కూడా పురుగులతో నిండుకొని ఉంది. దీంతో వాటిని వెంటనే అక్కడ చెత్తబుట్టలో పడేశారు. స్థానిక తాజా మాజీ జడ్పీ చైర్పర్సన్ కూడా అక్కడికి చేరుకొని వెంటనే మెరుగైన వైద్య సేవలను అందించాలి, వెంటనే హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇటు డిప్యూటీ డిఎంహెచ్ కూడా ఫోన్ లో కోరడం జరిగింది. మొత్తానికి మనం విద్యార్థుల రోదన చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అత్యంత తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. వీళ్ళంతా జ్వరాలు ఇప్పుడు సహజంగా దాదాపు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 17,000 నుంచి 20,000 మందికి పైగా జిల్లా వ్యాప్తంగా విష జ్వరాల సంఖ్య కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒకటే స్కూల్లో ఒకే రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలలో దాదాపు 100 మందికి పైగా ఈ విష జ్వరాల బారిన పడేమంటే అత్యంత సీరియస్ గా తీసుకునే అంశం. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఈ యొక్క జ్వరమే కాదు, చాలా మంది విద్యార్థులు రక్తహీనతతో పాటు తీవ్రమైనటువంటి దగ్గు జలుబుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మరి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంజన. ఆల్ రైట్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.